మంగా నువ్వు వెళ్ళి పంచాయతీ దగ్గరకు ఆ లాన్ తీసుకురా, నేను వెళ్ళి అన్ని తీసుకొస్తాను. మంగా ఇంకో విషయం, ఊర్లోని ఎవరికి తెలియకూడదు, సరేనా? సరే అయ్యగారు. ఎరా పైడిరాజు, ఏంటి మీ గొడవ? నోకరాజు వాళ్ళ అబ్బాయిని కొట్టామంటే ఎందుకు? వాడు మా ఇంటి ఆడపిల్లలు ప్రేమించాడయ్యా, అందుకే కొట్టానయ్యా. ఎరా నిజమేనా? నిజమే అయ్యగారు. మా ఇంట్లో పనిచేస్తూ మేము పెట్టిన తిండి తింటూ బ్రతుకుతున్న మీకు మా ఇంటి ఆడపిల్ల కావాల్సి వచ్చిందిరా మీకు? ఇంకోసారి మా ఇంటి వైపు కానీ మా అమ్మాయి వైపు కానీ కన్నెత్తి చూసావా, నీకు తినటానికి తిండి ఉండదు, ఉండటానికి ఇల్లు కూడా ఉండదు. ఏమనుకుంటున్నావు? జాగ్రత్త. అయ్యా అయ్యా అలా అనకట్టయ్యా, ఆ చిన్నపిల్లడు తెలుసు తెలుకో ఏదో తప్పు చేశాడు, ఆ తరపున నాన్న సమాపణ చెప్తున్నాను. అయ్యా అయ్యా నన్ను వదిలేయ్యా, మీ కాలు పట్టుకుంటాను. నాన్న వాళ్ళ కాలు నువ్వు పట్టుకుని ఏంటి నాన్న? నేను ఎంత తప్పు చేసినా వాళ్ళ అమ్మాయి కూడా అంతే తప్పు చేసింది. వాళ్ళ అమ్మాయికి ఇష్టం లేకుండా నేను ప్రేమించానా నాన్న? పెద్దలతో నేను మాట్లాడుతున్నానా? పలుకుండు లేకపోతే బయటికి వెళ్ళు, నేను మాట్లాడొస్తాను. నోకరాజు ఆగు, ఎందుకు కొడుతున్నావు? ఏరా నువ్వు? పెద్దవాళ్ళు మాట్లాడుతున్నారుగా, మధ్యలో నువ్వెందుకు? వెళ్ళు బయటికి. అయ్యా చెప్పండి. ఇంటర్ ఫలితాలు వచ్చినాయంట కదా? వచ్చేయండి. మా అబ్బాయి నెంబర్ ఉంది చూడండి. మీ అబ్బాయి ఈసారి కూడా పాస్ అవ్వలేదండి. పాస్ అవనైతే బాబు? అవ్వలేదండి. బోకర్ నా కొరక, ఈసారి కూడా ఇంటర్ పాస్ అవ్వలేదురా? బద్మాష్ నా కొరక. నేనేం చేస్తాను? క్వశ్చన్ పేపర్ చాలా టఫ్గా వచ్చింది. నేను చదివిన ఒక్క క్వశ్చన్ కూడా పడలేదు నాన్న. గాడిద, 10వ తరగతి పాస్ అవ్వడానికి 10 సంవత్సరాలు పట్టింది, ఇంటర్ పాస్ అవ్వడానికి 11 సంవత్సరాలు పడుతుందా అంటే? నాకు తెలుసురా నువ్వు పాస్ అవ్వని, అందుకే నీకు ఒక దగ్గర పని చూసినాను. రైరా, అక్కడ జాయిన్ చేస్తాను, బయట ఉంటాను. ఇంకా ఎన్ని రోజులు గేలా తిరిగి పడుకుంటావు? నాన్న నేను రెడీ, వెళ్దామా? ఎక్కడికి నాన్న బయలుదేరావు? ఏదో డ్యూటీ ఉందని చెప్పా. నువ్వు వెళ్తుంది గవర్నమెంట్ జాబ్ కాదు, పాలేరు ఉద్యోగానికి. వెళ్ళిపెట్టు మంచా. నాన్న వెళ్దామా? ఇప్పుడు బాగుందిరా, అచ్చం పాలేరులో ఉన్నావు కదా.
అక్కడికి వెళ్ళాక ఏం తెంగరస లేకుండా జాగ్రత్తగా ఉండు. అయ్యగారు నమస్కారం అయ్యా. నమస్తే. మా అబ్బాయి అండి. నోకరాజు, ఈయన మీ అబ్బాయి? అవునండి అయ్యా. ఎంతవరకు చదువుకున్నాడేంటి? ఈడండి 10వ తరగతి 10 సంవత్సరాలు చదివినాడండి. నాన్న అవన్నీ ఇప్పుడు అవసరమా? అది కదరా, ఆయనకి తెలాలి కదా. ఏం బాయ్, నువ్వు మా అమ్మాయి 10th క్లాస్ వరకు ఒకే స్కూల్లో చదువుకున్నారంట కదా? మరి మా అమ్మాయితో కంబైన్ స్టడీస్ చేసుకుంటే 10th క్లాస్లో మంచి మార్కులు సంపాదించి ఉండేవాడు కదా? మీ అమ్మాయితో కమెంట్ స్టడీ చేయడమే నా 10th పోయింది. ఏమన్నా? ఏం లేదు సార్. ఏమయ్యా, మీ నాన్న అంత కష్టపడి మంచిగా చదివించినప్పుడు మంచిగా చదువుకొని జాబ్ చేయాలి, కానీ ఇటువంటి కూలి పనులు చేస్తావేంటయ్యా? ఆ దేవుడు చాలా తెలివైనడు సార్. అందరికీ చదివించి మంచి జాబులు ఇస్తే మీలాంటి వాళ్ళ దగ్గర పని ఎవరు చేస్తారు సార్? అది నిజమేలే. సరే, నువ్వు చేయవలసిన పని ఏంటంటే మా అమ్మాయికి ఏం కావాలన్నా ఏం అవసరం అన్నా చెప్పిన పని వెంటనే చెయ్యాలి. అమ్మాయికి ఏ లోటు ఉండకూడదు. అప్పుడప్పుడు మొక్కలకు నీళ్ళేస్తూ ఉండాలి. అమ్మా అనురాధా, ఇలారా. వస్తున్నా నాన్న. చెప్పండి నాన్న. ఈ రోజు నుంచి నీకేం కావాలన్నా ఏం అవసరం ఉన్నా నవీనే చూసుకుంటాడు, సరేనా? సరే నాన్న. స్కూల్లో చేసిన అల్లరి ఇంట్లో చేయక, రేపటి నుంచి పనిలోకి వచ్చి. స్కూల్ డేస్లో నన్ను ఎంత ఆడుకున్నావరా, ఈ రోజు నీకు టార్చర్ చూపిస్తాను చూడు. నేను పుట్టిన తర్వాత నా విషయంలో ఏదైనా మంచి పని చేశానంటే ఇదే నాన్న. ఏంటి నేను పక్కన కూర్చోబెట్టి తాగడమా? కాదు నాన్న, ఒక అందమైన అమ్మాయి ఇంట్లో నన్ను పనులు జాయిన్ చేశారు చూడు, అది నాన్న. కరీనా కొడక, వాళ్ళది అసలు పరుగుల కుటుంబం. నువ్వు పిచ్చి పిచ్చి వేసలేసి నా పరువు తీకు, చక్కగా పరిచేసుకో. సరే సరే నాన్న. సరేగానే పొద్దున్న పనికి వెళ్ళాలి కదా, వెళ్ళి పడుకో. సరే నాన్న. కరీనా కొడుకు ఏడ్చేస్తున్నాడు. కరీనా కొడుక ఏడ్చుతున్నాడు. బొమ్మలు చూస్తాను నాన్న, బొమ్మలు. బొమ్మలు చూస్తారా? బాడుకున్న కొడుకు బొమ్మలు. నువ్వు అనుకున్న బొమ్మలు కాదు నాన్న, డోరేమన్ బొమ్మలు చూస్తున్నాను. ఆ? డోరేమన్ బొమ్మలు. డోరేమోన్ బొమ్మల ఇంక సరిపెట్టే పడుకో, పొద్దున పనికి వెళ్ళాలి కదా. ఆ? సరే నాన్న.
దరివాడి నేను ఎవరి వాడిని కాదు. ఏ మంగ దొంగ, నువ్వేంటి ఇక్కడ? ఎర కరుణా కొడక, నువ్వేంట్రా ఇక్కడ? నేను ఈ ఇంట్లో పని చేయడానికి వచ్చినాను. మరి నా ఆడుకోవడానికి రాలేదు, నేను అందుకే వచ్చాను. ఇప్పటికైనా మారేవా ఇంకా అలాగే ఉన్నావా? మారడం ఏంట్రా? అదేనే అక్కడది ఎక్కడది అక్కడ చెప్పి అందరి మధ్య తగులాడుతుంటావు కదా, ఇంకా అలా చేస్తున్నావా మారేవని. అయినా నాకెందుకులే అమ్మా, పని చేయడానికి వచ్చాను, పని చేసుకుని వెళ్ళిపోతాను. ఎర కరుణా కొడక, ఎల్లు ఏదో రోజు ఏదో తప్పు చేసి నాకు దొరకపోవు, ఇప్పుడు చెప్తాను నా కొడక నీకు. హాయ్ రానియా. అరే తమ్ముడు, నువ్వే మంచిగా రానియా, పట్నం వెళ్ళి మంచి జాబ్ చేసుకుని డబ్బులు సంపాదిస్తున్నా. నేను ఇలా కూలి పనులు చేసుకుని ఊర్లోనే ఉండిపోయాను. నువ్వే హ్యాపీగా ఉంటున్నావు అనియా. ఏం హ్యాపీ తమ్ముడు? అదేంటని ఎలాగంటున్నా? చదువు అంటే చిన్నప్పుడు అంతా బయట అయిపోయింది తమ్ముడు. ఇప్పుడు జాబ్ అంటూ బయట ఉంటున్నాను. కనీసం ఫ్యామిలీతో స్పెండ్ చేసే టైం కూడా లేదు. జాబ్ చేస్తున్నా, డబ్బులు సంపాదిస్తున్నా తప్ప మనసుకి హ్యాపీనెస్ లేదురా. ఏదైనా నువ్వు కరెక్ట్ తమ్ముడు, ఊర్లో కూలి పని చేసుకున్నా ఫ్యామిలీతో హ్యాపీగా స్పెండ్ చేయగలుగుతుంది. ఎంత సంపాదిస్తున్నాను కాదు తమ్ముడు, మనసుకి హ్యాపీనెస్ ఉందో లేదో చూసుకోవాలి. ఆ విషయంలో నువ్వు సూపర్ రా. ఊర్లో కూలి పని చేసుకున్నా తండ్రితో హ్యాపీగా ఉంటూ తండ్రిని బాగా చూసుకుంటున్నావు. రాలేదు. ఏనన్నా తిన్నారా? నువ్వు వచ్చిన తర్వాత తిందాం అనుకుంటున్నాను రా. అలా కుర్చీలో పడిపోయారా? నీకోసం చూసి అలా నిద్ర వచ్చింది. సరే లేదు, తిందాం. అన్నా చెప్పినాను. పని ఎలా ఉంది నాన్న? కష్టంగా ఏం లేదు కదా? అరే నాన్న, నువ్వు కష్టపడి సంపాదించి నాకు ఇచ్చేస్తావని కాదురా. నువ్వెక్కడ చెడు అలవాట్లకు అలవాటు పడి పాడైపోతావేమోనని బాధరా, అంతేకాని ఇంకే కాదురా. కష్టమేం లేదు నాన్న, అయినా మనం చేసే పని ఇష్టపడి చేయాలి కానీ కష్టపడి కాదు నాన్న. నాలుగు మంచి మాట చెప్పావు నాన్న. సరే పది నాన్న, తిందాం. హాయ్ రా నవీను. ఏంటి నవీను, బాగా బిజీ అయిపోయినట్టున్నావు. మమ్మల్ని కూడా పట్టించుకోరా అప్పుడప్పుడు. అదేం లేదని ఆ పనిలో కొంచెం బిజీ అంతే. సరే కానీ సాయంత్రం అమ్మవారి జాతర అవుతుంది కదా, అక్కడికి వచ్చే కలుద్దాం. బాయ్ మరి. దేవుడా, ఏముంది? దీన్ని ఎలాగని లైన్లో పెట్టాలి. నిన్ను చూడగానే చిట్టి గుండె గట్టిగానే కొట్టుకున్నదే, అదేమిటే? నిన్ను చూడకుంటే రెండు కళ్ళు ఒకటినొకటి తిట్టుకున్నవే, అదేమిటే? ఏంటప్పా ఇది అసలు పట్టించుకోవట్లేదు. ఏం పట్టించుకోవే చిన్ని, నీ చుట్టూ తిరుగుతున్న సంటి పోరుని పట్టించుకోవే చిన్ని. ఉన్నాయి బాధలు కొన్ని, నువ్వు దగ్గరైతే దూరం అవుతాయి అన్ని పట్టించుకోవే. అమ్మా ఇది అసలు చూడట్లేదు. సరేలే, ఎలాగ ఎక్కడ కదా పని చేస్తాను, మళ్ళీ వచ్చినప్పుడు చూడొచ్చు. వేరే నాన్న, పని అయిపోయిందా? అయిపోయింది నాన్న.
నాన్న నేను అర్జెంటుగా ఎదవనైపోవాలి నాన్న. నువ్వు ఎలాగే ఎదవే కదరా, ఇంకా ఎదవయ్యేదే ఉందిరా. అదేంటి నాన్న పుసుకుని అంత మాట అని సార్? మరి లేకపోతే ఈ ఆలోచన ఎందుకు వచ్చిందిరా నీకు? అంటే అమ్మాయిలందరూ ఎదవలకే పడుతున్నారంట కదా, నేను ఎదవైపోతే నాకేదో ఒక అమ్మాయి పడుతుంది కదా. అవన్నీ ఎందుకు నాన్న, ఒక మంచి పిల్లని చూసి నాకు పెళ్లి చేసి, ఇంకా ఎన్ని రోజులు మన ఇద్దరం గిన్నెలు తోముకోవడాలు, వంటలు చేసుకోవడాలు. మంచి పిల్లని చూసి పెళ్లి చేసావు అనుకో, మనకి బాగా తగ్గుతుంది. ఏంటన్నా నీకు పెళ్లి చెయ్యాలా? ఒరే మనలో మనమాట, నీకు పిల్లని ఎవడెత్తాడరా? ఓరెదవా, నువ్వు 10వ తరగతి పాస్ అవడానికే 10 సంవత్సరాలు పట్టింది. అలాంటిది నీకు పిల్లని ఎవడెత్తాడరా? నువ్వే చెప్పరా, ఎవడని ఎత్తాడరా పిల్లని? అన్న ప్రతిసారి నా పరువు తీసేస్తున్నాను అన్న, 10వ తరగతి పోయింది 10వ తరగతి పోయిందని. ఏట్రా నాను పరువు తీసేస్తున్నానా? నీకు అది ఉంటే కదరా పరువు తీసేయడానికి. చాలే గానీ ఇదిగా అడిగాయి. పెళ్ళి అయినంత వరకు నాకు ఈ బాధ తప్పుతుందా? ఏ టైం అని నేనే కదా వంట చేయాలి. హలో చెప్పండి. రాతారు కదా, పండగ స్టార్ట్ అవుతుంది. పని నుంచి ఇప్పుడే వచ్చాను, వస్తున్నా. ఫాస్ట్ రా. స్కూల్ డేస్ లో నాతో ఒక ఆట ఆడుకున్నావు కదా, ఇప్పటి నుంచి నేను నీతో ఆడుతాను చూడు. ఏ కూలి ఎలారా? నన్నేనా? నిన్నే అమ్మా, ఇలారా. అదేంటో అలా అంటున్నావు? ఎంతైనా మన ఇద్దరం క్లాస్మేట్స్ కదా, పేరు పెట్టి పిల్లొచ్చు కదా. అదంతా అప్పుడురా, ఇప్పుడు నువ్వు మా ఇంట్లో కూలోడివిరా. అవునా? సరే అమ్మాయి గారు, ఏంటో చెప్పండి. వెళ్ళి వాటర్ పట్టుకొని రా. సరే అమ్మాయి గారు. అమ్మాయి గారు వాటర్. రే గ్లాస్ ఎవడో తీసుకెళ్తాడు? రే నవీన్, మీటింగ్ వెళ్ళాలి, కొంచెం కార్ క్లీన్ చేయి. సరే సార్. ఏ బాబు, ఎక్కడికి వెళ్తున్నావు? ఇలా వచ్చి బట్టలు మడత పెట్టేసి కబోర్డ్లో పెట్టేసి వెళ్ళు. అమ్మాయి గారు, మీ నాన్నగారు మీటింగ్కి వెళ్తున్నారంట, కార్ తోడమని చెప్పారు. అది తుడిసి వచ్చాక బట్టలు మడత పెడతా. బట్టలు ఏమైనా గంటల కొద్ది మడత పెడతావా? మడత పెట్టేసి కార్ తోడడానికి వెళ్ళు. సరే అమ్మగారు. రే నీకేం చెప్పాను రా, నువ్వేం చేస్తున్నావు? మీటింగ్కి వెళ్ళాలరా, కారు కడగడానికి అంటే బట్టలు మాడతాడుతున్నావా? వెళ్ళి కారు క్లీన్ చేయి. అనవసరంగా నా వల్ల తిట్లు తిన్నాడు. నేనేదో ఆట పట్టిద్దాం అనుకున్నా, ఇలా అయిందేంటి?
సార్ కార్ క్లీన్ అయిపోయింది సార్. ఓకే. నవీన్, సారీ నవీన్, నా వల్లే కదా మా నాన్నతో తిట్లు కాసా. పర్లేదు అమ్మాయి గారు, నేను ఎలాగో కూలెళ్ళమే కదా, మాకు ఇవన్నీ అలవాటే. నవీన్, నిన్న జరిగింది ఏది మనసులో పెట్టుకోక సారీ. సరే అమ్మాయి గారు, పర్వాలేదు. సరే అయితే ఈ రోజు నుంచి మనం ఫ్రెండ్స్. ఏంట్రా, స్కూల్ డేస్ లో మనం ఎలాగో ఫ్రెండ్స్ కాదు, ఇప్పుడే నాతో ఫ్రెండ్షిప్ చేయొచ్చు కదా. చేస్తాను కానీ నాకు కొంచెం నోడదలు ఎక్కువ కదా, పొరపాటు నేను నోరు జారి నీకు ఏమైనా అన్నదనుకో నేను ఫీల్ అవుతాను. అందుకే ఆలోచిస్తున్నాను ఫ్రెండ్షిప్ చేయాలో వద్దని. ఓహో అలాగా, నేనేం ఫీల్ అవ్వలే. సరే అమ్మాయి గారు, ఏదైనా పని చేసుకుంటూ మాట్లాడదాం, మళ్ళీ మీ నాన్నగారు చూస్తే బాగోదు, నన్ను తిడతారు. ఏంట్రా అలా చూస్తున్నావు? ఏం లేదులే. చెప్పురా, పర్లేదు. అంటే చిన్నప్పుడు చీముడు ముక్కేసుకుని దరిద్రంగా ఉండేది అనమాట. ఇప్పుడు మాత్రం భలే కొన్నావు తెలుసా. అమ్మయ్య నవ్వేసింది, పనిలో పనులు అవరంగా లేదా అడిగేస్తా. అమ్మాయి గారు, మీకు ఒక విషయం అడిగితే నిజం చెప్తారా? ఏంటో అడగరా. మీకు లవర్ ఉన్నాడా? ఉన్నాడు రా, చిన్నప్పటి నుంచి ఒకరిని లవ్ చేస్తున్నాను, ఆడనే పెళ్లి కూడా చేసుకుందాం అనుకుంటున్నాను. ఏరా, నువ్వు కన్నా నన్ను ట్రై చేస్తున్నావా ఏంటి? అదేం లేదు అమ్మాయి గారు, నార్మల్గా తెలుసుకుందామని అడిగాను అంతే. మరి నీకు లవర్ ఉందారా? లవరు నాకు నా మగం ఎప్పుడైనా క్లోజప్ చూసావా? లేదురా. చూసింటా మాట్లాడగలే. సరే నవీన్, ఈ రోజు నీ పని అయిపోయింది, నువ్వు వెళ్ళిపో. నేను మా లవర్ని కలవడానికి బయటికి వెళ్ళాలి. సరే అమ్మాయి గారు. సరే కానీ మీ లవర్కి నన్ను ఎప్పుడు పరిచయం చేస్తావు? మేమే మూడో కంటే తెలియకంటే లవ్ చేసుకుంటున్నాం రా. టైం వచ్చినప్పుడు నేనే నీకు పరిచయం చేస్తాను. బాయ్. సరే. నవీన్, చెప్పని. అదేరా కలిసి చాలా అయింది కదా, మనం టీకెళ్దామా? అవునా, సరే అయితే మార్నింగ్ టీ షాప్ దగ్గర కలుద్దాం. సరే. ఇంకేంటి మా సంగతిలో ఇలా కలిసి చాలా అవుతుంది. సంగతులు ఏముంటాయి, అంతా రొటీన్ లైఫ్. ఏదో జాబ్ చేస్తున్నాం ఉంటున్నాం, ఇలా కలవడం కూడా రేర్ అయిపోతుంది కదా. అవును, అంతే గడిచిపోతుంది అలాగా. ఏదైనా స్కూల్ లైఫ్ వేరు మాయా, ఆ రోజులు అదే. అవునవును, మీ ఇద్దరికి బాగానే ఉండేది. చూసిన ప్రతి గుంటకి గొక్సివాళ్ళు కదా, మీరు ఎందుకు హ్యాపీగా ఉండరు? ఉత్తమాయుడు తక్కువేట్రా, నేను ఇద్దరం ఏదో తెలిసేలా చేసావు, నువ్వు తెలియకుండా చేసావు. మాయా సరేరా, నాకు పనికి టైం అయింది, నేను వెళ్తున్నా అయితే. రే బాబు, అది తుడిసిన చాలు కానీ ఫ్యాన్ తుడు. నవీన్, ఇదిగో వాటర్. అమ్మా ఆగు, పనోడికి ఏ గ్లాసులో వాటర్ వాళ్ళు, ఇంట్లో వాళ్ళకి ఏ గ్లాసులో వాటర్ వాళ్ళు, ఆ మాత్రం తెలియదు నీకు? పక్కన వేరే గ్లాస్ ఉంటుంది, ఆ గ్లాసులో పట్టుకొచ్చి ఇవ్వు. సరే నాన్న. సార్ అయిపోయింది సార్. సరే. సార్ ఈరోజు కొంచెం తొందరగా వెళ్ళిపోతాను సార్. ఎందుకు? అంటే నాన్నగారికి బాగోలేదు సార్, హాస్పిటల్కి తీసుకెళ్దామని. సరే వెళ్ళు. సార్ కొంచెం ఇబ్బందిగా ఉంది,
హాస్పిటల్ ఖర్చులకు డబ్బులు లేవు సార్, కొంచెం జీతం డబ్బులు ఏమైనా ఇస్తారండి? పనులు చెప్తే సరిగ్గా చేయర్రా, టైంకి మట్టుకు జీతాలు ఇచ్చేయాలి మీకు. సరే హాస్పిటల్ ఖర్చులు అంటున్నావు కదా, ఉందా పట్టుకెళ్ళి. సరే సార్, వస్తాను. పన్నోడికి ఏ గ్లాసులో వాటర్ ఇవ్వాలి, ఇంట్లో వాళ్ళకి ఏ గ్లాసులో వాటర్ ఇవ్వాలి ఆ మాత్రం తెలియదు నీకు? పనులు చెప్తే సరిగ్గా చేయర్రా, టైంకి మట్టుకు జీతాలు ఇచ్చేయాలి మీకు. ఒంటరిగా కూర్చొని ఏటి ఆలోచిస్తున్నాడు? ఏట్రా నాన్న ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తున్నావు? ఏటానది అక్కడ పనిలో ఎవరైనా ఏటాను అన్నారు ఏటరా? అదేం లేదు నాన్న, నార్మల్గానే కూర్చోన్నాను. నాన్న నీకు అక్కడ పనిలో ఏదైనా ఇబ్బంది ఉంటే మానే నాన్న. లేదు నాన్న, పర్లేదు, బాగానే ఉంది. అరే ఇదేట్రా, ఏటైనదా? పనిలో నాకు చిన్న గీత పడింది నాన్న, అంతే. చూసుకోవాలి కదా నాన్న, నీకేమైనా అయితే నాన్న ఏటైపోవాలరా? నీకు నాకు నువ్వు తప్ప ఓలున్నారా మనకి? సరేరా, ఇదేం కాదులే నాన్న, చిన్న దెబ్బ, ఇది తగ్గిపోతుంది. హలో కన్నా, ఎక్కడున్నావు? నీతో మాట్లాడాలి అర్జెంటుగా, మన ప్లేస్కి రా. ఈ కూలోడు వెళ్ళే ఇది కూడా వెనకాతలే వెళ్తుంది. ఎక్కడికి వెళ్తున్నారబ్బా? చాలా నాళ్ళ నుంచి గమనిస్తున్నాను. ఈ రోజు ఎలాగన్నా పట్టుకుంటాను, వెనకాతలే వెళ్తాను. హలో కన్నా, ఎక్కడున్నావు కన్నా? నేను వచ్చి చాలాసేపు అవుతుంది, రా త్వరగా. ఇదిగో వచ్చేస్తున్నా, పక్కనే ఉంది. రా కన్నా త్వరగా. సారీ రా కన్నా, మా నాన్న వల్ల నువ్వు చాలా ఇబ్బంది పడుతున్నావు కదా. మన కూలినా కొడక, నువ్వేనా దీని లవర్వి? నీకు పని చెప్తానుండ్రా ఇప్పుడు. అను, ఇంకా ఎన్ని రోజులు ఇలా దొంగచారుని కలుసుకుంటాం, మాట్లాడుకుంటాం చెప్పు. ఏదో ఒకటి చేసి మీ నాన్న ఒప్పించు. కన్నా నాకు మాత్రం ఉండదా పెళ్లి చేసుకోవాలని? కానీ ఇప్పుడు నువ్వు ఉన్న పరిస్థితిలో నాన్న చెప్పడం కరెక్ట్ కాదేమో. కన్నా మనం చిన్నప్పటి నుంచి మూడో కంటికి తెలియకుండా ప్రేమించుకుంటున్నాం. ఇప్పుడు కూడా అది అదే భయం, ఇలా మాట్లాడుకుంటున్నాం, ఇలా కలుస్తున్నామని ఎవరికైనా తెలిస్తే మన పరిస్థితి ఏంటో అని. కన్నా నువ్వు మా ఇంట్లో పని మానేసి వేరే జాబ్ చూసుకోరా, నేనే మా నాన్నని ఒప్పిస్తాను మన పెళ్ళికి. నువ్వు చెప్పేది ఏంటాను? నేనే వెళ్ళి ఇప్పుడు చెప్తా మీ నాన్నకి. మీ నాన్న వచ్చి చేస్తాడు పెళ్ళి. అక్క ఆగక్క, నేను చెప్పేది కొంచెం వినక్క, ప్లీజ్ అక్క. నువ్వు నాకేం చెప్పొద్దు, పక్కకు లేకరా. అక్క నేను చెప్పేది వినక్క ఒకసారి. మేమిద్దరం చిన్నప్పటి నుంచి ప్రేమించుకుంటున్నాం అక్క, పెళ్లి కూడా చేసుకుందాం అనుకుంటున్నాం. ప్లీజ్ అక్క, ఒకసారి నా మాట వినక్క. ఇన్ని రోజులు మూడో వ్యక్తికి తెలియకుండా మేమిద్దరం ప్రేమించుకున్నాం అక్క, కానీ సడన్ గా నీకు దొరికిపోయాం. దయచేసి నా మాట వినక్క, నీ కాళ్ళు పట్టుకుంటాను అక్క, ఎవరికి చెప్పకక్క, ప్లీజ్ అక్క. అక్క ప్లీజ్ అక్క, అక్క అక్క నా మాట వినక్క. అయ్యో కన్నా, ఇప్పుడు అది మన మాట విన్నది, నువ్వు వెళ్ళిపోరని చెప్పేసి. అయ్యో కన్నా, ఇక్కడి నుంచి అక్కడికైనా వెళ్ళిపోరా, మా నాన్నకి తెలిస్తే నేను బ్రతకనివ్వడు. నీకేమైనా అయితే నేను బ్రతకలేను కన్నా, నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపో ప్లీజ్. రాదా, ఇప్పుడు మీ నాన్న మన ప్రేమను ఒప్పుకోకపోతే నన్ను వదిలేస్తావా? చిన్నప్పటి నుంచి ప్రేమించి ఇప్పుడు నిన్ను వదిలేయడానికి రా, ప్రాణమైనా వదిలేస్తాను, కానీ నిన్ను మాత్రం వదిలి. సరే కానీ ఇక్కడి నుంచి ఫస్ట్ నువ్వు వెళ్ళిపో. కన్నా, ఇది నీ మెడలో వేస్తుంది నాకు గుర్తుగా కాదు. ఇది చూసిన ప్రతిసారి నేను నీకున్నానని తెలియడానికి కన్నా. సరే వెళ్ళు.
నీతో పంచుకుంటే ప్రతి క్షణం ఒక కవ్యమై మారదా. నువ్వు చూడే చూపు నిన్ను చేరుకునే దారిగా, నా గుండె లోతుల్లో చిరునవ్వుల చప్పుడు. ఓ చెలియా, నా గుండెల్లో మౌనం నువ్వే, కనులు పలికే భావం నువ్వే. ఈ బంధం ఏడాలో చినుకు కాదే, జన్మ జన్మల అనుబంధం నువ్వే నువ్వే. అయినా కన్నా నువ్వు మా ఇంట్లో ఎందుకు 12గా జాయిన్ అయ్యావు? నీకు తెలుసు కదాను, నేను చూడకుండా నేను ఉండలేనని. అందుకే మా నాన్న పని చూసి నన్ను చెప్పగానే అది మీ ఇంట్లో అని తెలిసింది. అందుకే జాయిన్ అయిపోయా, నేను ఏదో ఒక విధంగా చూడొచ్చని. అవునా, సరే. కానీ మన స్కూల్ డేస్ లో ఎలా అయితే గొడవ పడుకున్నామో నువ్వు మా ఇంట్లో కూడా నువ్వు అలానే ఉండు, లేదా దొరికిపోతాం అందరికి. నువ్వు ఇంట్లోనే పనుడుగా వచ్చా పనుడుగానే ఉండు. సరే అయితే నేను వెళ్తాను, ఇక్కడ ఎవరైనా చూస్తే బాగోదు. అయ్యా ప్రెసిడెంట్ గారు, మా అబ్బాయి తెలుసో తెలపోవాలి అమ్మాయిని ప్రేమించినాడు. ఆడికి తప్పే. ఇప్పుడు న్యాయం కోసం మీ కాడికి వచ్చినాం. మీరే న్యాయం చెప్పాలా. మీరు ఏది చెప్తే దానికి కట్టుబడి ఉంటాం బాబు. నేను మీకు న్యాయం చెప్పే ముందు మీ ఇరు కుటుంబాల అభిప్రాయాలు నాకు తెలియజేయాలి. మరి తెలియజేస్తారా? అదేంటో అడగండి అయ్యా. పైడిరాజు, మరి నువ్వు? అదేంటో అడగండి అయ్యా. చూడు నోకరాజు, వాళ్ళ పిల్ల మీ వాడిని ఇష్టపడితే ఆ పిల్లని మీ వాడికి ఇచ్చి పెళ్లి చేస్తావా? చేస్తానయ్యా. తల్లిదండ్రులు ఎప్పుడు పిల్లలు సంతోషమే కదా కోరుకుంటారు. చూడు పైడిరాజు, మీ అమ్మాయి వాళ్ళ అబ్బాయిని ఇష్టపడితే మీ అమ్మాయిని వాళ్ళ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తావా? అలా ఎలా చేస్తారండి? నేను చేయనండి. అదే ఎందుకు చెయ్యు, కారణం ఏంటో చెప్పు. కారణం అంటే ఏముందండి, వాళ్ళది మాది ఒక కులం కాదండి. అందుకే నాకు ఇష్టం లేదండి. అందుకే వాళ్ళ ప్రేమకు నేను అడ్డుపడుతున్నాను. ఇంకా ఏ కాలంలో ఉన్నావు పైడిరాజు? ఇంకా కులం పట్టుకుని నిలబడుతున్నావా? కులాలు మతాలు మర్చిపోయి అందరూ కలిసిమెలిసి జీవిస్తుంటే నువ్వు ఇప్పుడు కులము మతము అని మళ్ళీ కొత్తగా మాట్లాడుతున్నావు. నేను పాతకాలం మనిషినే, నేను అలాగే ఆలోచిస్తాను. అయితే వాళ్ళిద్దరికీ పెళ్లి చేయను అంటావు? అంతే. సార్ మీరేంటి కదా? లోపలికి రా బాబు, మాట్లాడదాం. సార్ మీరేంటి ఇక్కడ ఇలా వచ్చారు? ఏమన్నా పని మీద వచ్చారా? అన్నయ్య, మీరేంటి ఎంత సడన్గా వచ్చేసారు? చెప్తాను. అన్నయ్య, అసలు ఏం జరిగిందంటే పాపంతా నాకు ఫోన్ చేసి చెప్పింది. రండి సార్, కూర్చోండి. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వీళ్ళిద్దరి పెళ్లి జరిగి తీరుతుంది. అదేటని అలాగంటున్నా? వాడు మన కులం కాదు కదా. ఏమన్నా? వాడు మన కులవాడు కాదా? నిజమే, వాడు మన కులవాడు కాదు. కానీ నేను ఈరోజు ఇలా మీ అందరి మధ్య ఉన్నానంటే దానికి కారణం వీడే. ఏంటని నువ్వు చెప్పేది? నీకు గుర్తుందా, ఎన్నికల టైంలో
నేను ఎమ్మెల్యేగా నామినేషన్ వేయడానికి వెళ్ళినప్పుడు రౌడీలు వచ్చి నాపై దాడి చేశారు. గుర్తుందన్నయ్య. అప్పుడు వీడే నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళి జాయిన్ చేసి నన్ను కాపాడాడు. వీడి బ్లడ్ గ్రూపు నా బ్లడ్ గ్రూపు ఒకటే. వీడి బ్లడ్ కూడా నాకు డొనేషన్ చేశాడు. ఆ రోజు నీలాగా వీడు కూడా కులమాన్ని ఆలోచించి ఉంటే నేను ఈరోజు బ్రతికుండేవాడినే కాదు. వీడు నా ప్రాణాలు కాపాడాడని కాదు, వీడికి మన అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తే చాలా సంతోషంగా చూసుకుంటాడని నమ్మకం. మీరు చెప్పింది బాగుంది. ఎంతైనా కన్న తండ్రి పైడిరాజుకు కూడా ఇష్టం ఉండాలి కదా. నిజం చెప్పాలంటే అనురాధ పైడిరాజు కూతురు కాదు, నా కూతురు. ఏంటండి మీరు చెప్పేది? అనురాధ మీ కూతురా? పైడిరాజు, ఇది నిజమేనా? నిజమే ప్రెసిడెంట్ గారు. ఆ పాప మా అన్నయ్య పాప. మా అన్నయ్య రాజకీయంలో తిరగటం వల్ల ఆ పాపని నాకు పెంచుకోవటానికి ఇచ్చేసాను. కానీ మీరందరూ గుర్తుంచుకోండి, మనందరమే మనుషులమే. మన ఈ మనుషుల మధ్య జాతి కులమని విభేదాలు సృష్టించారు. అవే పెట్టకపోతే జాతి అంటే ఏమిటో కులం అంటే ఏమిటో తెలిసేదే కాదు. ఇప్పటి నుంచి ఎవరైనా మిమ్మల్ని ఏ జాతి అని అడిగితే వాళ్ళ గుండె ఎదిరేలా చెప్పండి, మాది మానవ జాతి అని. సూపర్ సార్, మంచి సందేశం ఇచ్చారు. మానవతా విలువలు గొప్పగా ఉండేటట్టు ప్రతి మనిషి ఆలోచింపజేసే విధంగా మంచి సందేశాన్ని ఇచ్చారు. మీకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకు ఏడుస్తున్నావు? మీ నాన్న మన పెళ్ళికి ఒప్పుకున్నాడులే. మా ప్రేమకు కులమే అడ్డు అనుకున్నాం, కానీ నిజమైన ప్రేమకు కులము మతము అని తేడాలే ఉండవు. ప్రేమను ఆపడం కంటే అర్థం చేసుకోవడం గొప్పది. అదే మా చిన్న సందేశం. ఇట్లు మీ నవీన్ పాలక. థ్యాంక్ యూ.